జియాలజీ డిపార్ట్మెంట్ మ్యాగజైన్లో ది ప్లండర్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని ఆర్టికల్ రాశాను 1914 వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఇయర్. ఇంత ఆలోచించాను అప్పుడు థాట్స్ ఇవ్వను నేను. నదులన్నీ మేటేస్తున్నాయి, ఏమైపోతున్నాయి దీని మనం అదేమో ఎక్కడి నుంచో వచ్చిన పోనీ బాగానే ఉంది, మేము ఆనకట్టలు కట్టాం, సముద్రంలోకి పోకుండా కాపాడాం కదా. సముద్రంలోకి పోతే కూడా ఇసుక సముద్రంలోకి పోతే గోదావరితో పాటు ఒక లాభం ఉంది. అక్కడ షోర్ ఉంది, షోర్ లైన్ దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది ఒక విధంగా. ఇసుక కూడా షోర్ లైన్లో కొంత షాలో రేంజ్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇట్స్ వెరీ మినిస్క్యూల్ అండి. ఆ సముద్రానికి గోదావరి తీసుకెళ్ళే ఇసుక చాలా తక్కువది. బట్ ఎక్కడైతే ఇది జాయిన్ అవుతుందో సముద్రాన్ని, ఆ ఏరియాని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఒక విధంగా. ఈవెన్ ది సిల్ట్ అండ్ శాండ్ దట్ ఆర్ టేకెన్ ఇన్ టు ది సీ, ఆల్దో దట్స్ ఎ లాస్ టు ది అగ్రికల్చరల్ రిచ్నెస్ ఆఫ్ ది కంట్రీ. అక్కడ కొంత ఈ సిల్టింగ్ అక్కడ జరుగుతుంది. అక్కడ ఒక మెయింటెనెన్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ రేంజ్ ఒక కొన్ని మైళ్ళు, కొన్ని కిలోమీటర్లు అక్కడ ఉంటుంది. ఊరికా పోదది. ఇక్కడేమో శాండ్ డ్యూన్స్ ఉన్నాయి, పెద్ద దెబ్బలు ఉన్నాయి, ఇసుక దెబ్బలు. ఇసుక దెబ్బలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి భూమి తాలూకా లేకపోతే సముద్రం తాలూకా అని బిగ్ క్వశ్చన్. చూస్తే 12 అడుగులు ఎత్తుంది అక్కడ, అంతా ఇసుకే, ఉప్పు ఇసుకది. మరి వర్షం వస్తుంది, తీయటి నీళ్లు వర్షిస్తున్నాయి దాని మీద, అది కొట్టుకుపోతుంది కదా. ఇది ఉప్పగా ఎందుకు ఉండాలి? ఇసుక మనకి కన్స్ట్రక్షన్ పనికి రావటం లేదు. భీమిలి అవతల 12-13 అడుగులు ఎత్తుండే ఇసుక దెబ్బలు ఉన్నాయి. అదంతా ల్యాండ్ అనుకుని వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీ చేశారు. దాని మీద తాటాకుపాకలు తప్ప ఏం నిలవు. అవి మీరు చూశారు కదా, ఇంత ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందండి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? Thousands of years ago, the sea threw up its sand onto the shore. So it is a formation over thousands of years. In tidal waves వచ్చినప్పుడు ఎనార్మస్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ తీసుకొచ్చి పడేసింది. అది 1 కిలోమీటర్ దాకా ఉంటుంది ఆ ఏరియా. ఇప్పుడు ఏమిటంటే వర్షం వచ్చినప్పుడు అందులో పోయినా అలాంటి టైడల్ వేవ్ ఏదైనా వస్తే టైడల్ వేవ్ తీసుకొచ్చేటటువంటి శాండ్ క్వాంటిటీ ఇట్ కెన్ ఫిల్ అప్ 2 districts in 2 minutes. 2 జిల్లాలు ముంచేయగలదు అది, అంత ఇసుక పట్టుకొస్తుంది. బందర్లో జరిగింది అది 100 years పూర్వం. ఇది మచిలీపట్నంలో టైడల్ వేవ్ వచ్చినటువంటి హిస్టరీ డీటెయిల్డ్ ఆర్టికల్ నా దగ్గర ఒకటి ఉండేది, బ్రిటిష్ వాళ్ళు పబ్లిష్ చేసింది. అది పోయింది, ఇప్పుడు లేదు. ఎంత ఇసుక మేటేసింది. చాలా పల్లంగా ఉండేది బందర్ పట్టణం, చాలా ఏరియాస్ నిండిపోయింది ఇసుక. అంత ఇసుక తీసుకొచ్చింది. టైడల్ వేవ్ వచ్చింది రాత్రి, దీపావళి అమావాస్య నాడు అర్ధరాత్రి, రాత్రి 10 గంటలకు వచ్చేసింది. పొద్దుంచి సన్నగా చినుకు అదంతా ఉంది, గాలి అది ఉంది. టపాకాయలు ఎండలేదని ఏడుస్తున్నారు వీళ్ళు. దుకాణాలు మాకు సరుకు అమ్మకం కావటం లేదని ఏడుస్తున్నారు తప్ప ఏమొస్తుందో తెలియదు వాళ్ళకి. రాత్రి సాయంత్రం 7:30-8 అయ్యేటప్పటికి పెద్ద మంటలు వచ్చాయి సముద్రంలో. ఆ ఫాస్ఫరస్ ఫ్లేమ్స్ పెద్ద, అంటే సుమారు 30 నుంచి 100 అడుగుల వరకు మంటలు లేచాయి సముద్రంలో. ఆ మంటలను ఫోటోగ్రాఫ్ కూడా చేశారు కొందరు. ఆ మంటల తర్వాత సముద్రం వచ్చింది ఊరికి. రాత్రి 11ంటికి వచ్చింది. నీరు వస్తుందని చెప్పి డాబాల మీద పైకి ఎక్కారు, కొందరు పారిపోయారు. అక్కడ పెద్ద పెద్ద నదుల్లో నా వల్ల కాక చాలా పెద్ద పెద్ద పడవలు ఉంటాయి, 200 tons బోట్స్ ఉంటాయి అక్కడ పెద్ద పెద్దవి. ఆ పడవలేమో వచ్చి ఊరి మీదకి వచ్చేసాయి, బిల్డింగ్ని పడగొట్టేసాయి, ఆ గేట్లన్నీ పడగొట్టేసాయి. వీళ్ళకి కాలువలు గేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కొట్టేసాయి. ఆ పడవలతో పడిపోయిన బిల్డింగ్స్ పడిపోగా కొన్నేమో చక్కగా ఎక్కి బందర్ పట్టణం దాటి వెనకాల ఎత్తుగా ఉండే 2 మూలకి అక్కడ కూర్చున్నాయి పడవలు. చిన్న చిన్న పడవలేమో పల్లంలోనే రాత్రి 1 గంట దాకా నీరు వచ్చింది. 1 o'clock రిసీడ్ అవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు వీలైనంత మందిని మనుషుల్ని, బిల్డింగ్స్ని, పడవల్ని పట్టుకెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా విత్డ్రావల్ ఆఫ్ టైడల్ వేవ్ ఈజ్ 10 times మోర్ డేంజరస్. అది మన చూస్తే మన భూమి మీద పారిపోతాం, ఎక్కడికైనా పెడతాం, ఏ కొండో దెబ్బ ఎక్కుతాం. వెనక్కి తీసుకుంటే తీసుకుపోయింది. 38,000 మంది చచ్చిపోయారు. రికార్డు సరిగా లేదు, 38,000. అలాంటి సమయాల్లో ఇసుక తీసుకొచ్చి నేల మీద పారేస్తుంది. లేకపోతే ఇంత శాండ్ డ్యూన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? శాండ్ డ్యూన్స్ అట్ సీ లెవెల్ ఆర్ అండర్స్టాండబుల్. 10-12 feet హై,
12 అడుగులు ఎత్తిన శాండ్ డ్యూన్స్ ఉన్నాయి అక్కడ, పెద్ద ఫర్రోస్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద మేజర్ టైడల్ వేవ్స్ వచ్చిన డిపాజిట్ చేసిన శాండ్ అది, అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళిపోయింది అది. కొన్నాళ్ళ వరకు బహుశా టైడల్ వేవ్స్ లేకపోతే ఉప్పెన లాగా ఎక్కువ పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు నీళ్లు ముందరికి రావడం, ఆ ప్రాసెస్ రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు నడిచిందనమాట. అందువల్ల ఆ డ్యూన్స్ వచ్చాయి. ఆ డ్యూన్స్ కింద 20 feet 30 feet వెళ్ళినప్పటికీ మట్టి తగలటంలే. అదంతా పల్ల ప్రాంతం ముందర, పల్ల ప్రాంతంలో ఫిలప్ చేసింది, పైన డిపాజిట్ చేసింది, బిల్డప్ చేసింది. అందుకని ఉప్పు అదంతా ఉప్పు, ఇసుకంతా ఉప్పు ఇసుక. మనం ప్రిజర్వేషన్కి ఒక 100 years తర్వాత ఇప్పుడుండే పరిస్థితుల్లో నడిచేటట్టయితే కథ అంతా ఏది డెవలప్మెంట్, బ్రిడ్జెస్, రోడ్స్, స్టీల్ మిల్స్ అనుకుంటున్నాము, మెటలర్జీ అది ఇది అనుకుంటున్నాము, ఇదంతా కూడా మన కంట్లు మనే పొడుచుకుంటున్నాం వేలు పెట్టి. ఇది చాలా బాబా గొప్పది అనుకుని ప్రోగ్రెస్ కాదు అది. ఇండియన్స్ లివ్డ్ ఏ సింపుల్ లైఫ్ క్లోజ్ టు నేచర్. ఈ అండర్స్టాండింగ్ కూడా కొన్నాళ్ళకి వస్తుంది, ఎందుకంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అని ఇప్పుడే నెమ్మదిగా మొదలెడుతున్నారు, కానీ ఇది పెరిఫెరల్గా ఉంది. ఇంకా అవుటర్ లేయర్లో ఉంది ఈకో సిస్టమ్ బ్యాలెన్సింగ్ అనే మాట ఇదివరకు లేదు. లేదు. ఓజోన్ లేయర్ అంటున్నాడు. ఓజోన్ లేయర్ ఏమిటి? ఓజోన్ అంటే ఏమిటి? ఫోమింగ్ మెటీరియల్ ఏదైనా సరే ఒక మాట ఫోమ్ అప్ చేయాలనుకోండి, ఏదో ఇక్కడ ఇది ఉంది, ఈ ఫోమ్ చిన్న రెసిన్ ఇంత గుప్పెడు పొడి తీసుకుని దాంట్లో వాటర్ ఏదో కలిపి ఫోమ్ అప్ చేయడానికి చేసేటట్టయితే గుప్పెడేమో ఇంతలా అయింది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ యూజింగ్ ది ఆక్సిజన్ అండ్ ది ఓజోన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. దేర్ ఈజ్ సమ్ ఓజోన్ కంటెంట్ ఇది, అదంతా కన్స్యూమ్ చేస్తుంది. కన్స్యూమ్ చేస్తున్నప్పుడు ఓజోన్ మనకు కొన్ని గ్యాసెస్ కన్స్యూమ్ అవ్వడం చేత ఆ లేయర్ నుంచి అట్మాస్ఫియర్లోకి దిగుతోంది. ఆ నార్త్ పోల్ పైన ఉండేటువంటి ఓజోన్ లేయర్ ఉంది, అది అందులో కిందకి దిగిపోతుంది. సో ఓజోన్ స్కేర్సిటీ ఏర్పడుతుంది ఫోమింగ్ వల్ల. సో అందుకని ఫోమింగ్ ప్రాసెస్ అన్నీ కూడా బ్యాన్ చేయాలని ఒక రూల్ పెట్టారు. ఇండియా వాళ్ళు సంతకం పెట్టారు దానికి. ఇంకో 10 years తర్వాత ఫోమింగ్ మెటీరియల్ ఏది అంటే ఏమిటి? షేవింగ్ మెటీరియల్ ఉంది చూడండి, ఇలా చేస్తే ఫోమ్ అప్ అవుతుంది ఇంత, అది కూడా బ్యాన్ ఫ్యూచర్లో బ్యాన్ చేస్తారు. ఇప్పుడు కాదు, 4-5 ఏళ్ల తర్వాత అది దొరకదు, ఉండకూడదు. ఈ ఫోమింగ్ దగ్గర నుంచి షేవింగ్ క్రీమ్ ఫోమ్ కూడా వాడకూడదు. స్ప్రేస్ ఉన్నాయి కొన్ని, ఫోమింగ్ స్ప్రేయింగ్ ప్రాసెస్లో ఫోమ్ అవుతాయి కొన్ని, ఇవన్నీ అలాంటివి, అవి కూడా బ్యాన్ చేస్తారు. ఎప్పుడు చేస్తున్నారు? అప్పుడే ఓజోన్ లేయర్ పెద్ద చిల్లు పడింది. అది దాని ఎఫెక్ట్ ఏముంటుందో అవన్నీ ఇప్పుడు అన్నెసెసరీగా మనిషి కల్పించుకున్నటువంటి సుఖాలన్నీ కూడా. ఇప్పుడు మా చిన్నప్పుడు షేవ్ చేసుకున్నాం, కట్ థ్రోట్స్ అని ఉండేవి, జర్మన్ నైఫ్స్, వాటి పేరు కట్ థ్రోట్స్ అనే మాట, దాని పేరు కట్ థ్రోట్. ఇంత కూడా నైఫ్ ఉంటుంది బాగా, స్ట్రాప్ అంటారు దాన్ని, స్ట్రాప్ మీద ఇలాగా చేసుకున్న తర్వాత అది దాంతో తీసుకునేవారు, బాగానే తెగేది. అది లైఫ్ టైం ఎన్నాళ్ళైనా ఉంటుంది. అది డిస్పోజబుల్ సేఫ్టీ రేజరు బ్లేడ్ ఇవన్నీ మాటలు కొత్తగా వచ్చాయి ఇప్పుడు 30s. ఇప్పుడు ఏమిటి? దానికేమో ఒట్టి సోప్ రాసుకునేవాళ్ళు, ఒట్టి సోపే దానికి సోప్ కేక్ ఉండేది, బ్రష్తో చేసుకునేవాళ్ళు. ప్రతివారు ఇంతంత కాస్ట్లీ ఫోమ్ వాడుతున్నారు. ఫోమ్ బాగానే ఉంటుంది అంటారు. అది డ్రై ఫోమ్, వెట్ ఫోమ్ వంటి 2 రకాలు ఉన్నాయి. అది అందులో తడి ఉండదు, కానీ స్మూతన్ చేస్తున్నాను అంటారు. ఇవంతా కూడా బ్యాన్ అయిపోతున్నాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మీరు? ఆ పాత సోపు ఉన్న దానికి వెళ్ళాల్సిందేనా? చెప్పలో నీళ్లు, సబ్బు ఎందుకు? ఇప్పుడు ఇలా బూచాడులాగా ఎంత ఫోన్ మీకు రాదు కదా, ఏం చేస్తారు మీరు? చిన్న ఎగ్జాంపుల్, ఇలాగ 100 subjects ఉన్నాయి, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సినవి. ముందుకు రావడమే కానీ అక్కడ ఉండలేము మనం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంతేకాదు ఈ ఫోమ్ మ్యాట్రసెస్ బ్యాన్ అయిపోతాయి, రబ్బర్ ఫోము, రెజిన్ ఫోము అన్నీ కూడా బ్యాన్ అయిపోతాయి. ఈ రబ్బరు, ఈ ఫోమ్ బ్యాన్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు పెద్ద రీసెర్చ్. మా బాబీ దగ్గర చాలా లిటరేచర్ ఉంటుంది, వాడు ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి ఏదో ఇప్పుడు ఫోమింగ్ పని ఉంది అందులో. 5 ఏళ్ళు 6 ఏళ్ళ దాకా వాడికి పర్వాలేదు, వాడికి తెలుసు ఈ ఫోమ్ ఇవి ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది, ఇది బ్యాన్ చేస్తారు. ఈ ఇండియా గవర్నమెంట్ మెంబర్గా అందులో సంతకం పెట్టారు,
గ్రాడ్యువల్గా విత్డ్రా చేస్తున్నాయి. ఎంతగానో మన టాలరేట్ చేశారంటే యూరోప్లో ఎంతగానో ఈ ఫోమింగ్ పర్మిట్ చేస్తున్నారో అంతవరకు. ఆ తర్వాత ఏమో ఇండియా కూడా బ్యాన్ చేస్తారు, ఎక్కడ వీల్లేదు. అవన్నీ దాన్ని తీసేసి డిపాజిట్ చేయమంటారు మెటీరియల్స్ అనేది. అక్కడ ఫోమింగ్ అనేటటువంటి ప్రాసెసే ఉండదు. యాక్చువల్గా వాళ్ళు అనేది లాదర్ ఆఫ్ ది సోప్ కూడా దాన్ని ఆక్సిజన్ని ఓజోన్ని కొన్ని కంటెంట్స్ ఆఫ్ ది ఎయిర్ని కన్స్యూమ్ చేస్తాను. ఈవెన్ లాదర్ నురుగు, సోపు నురుగు అది కూడా చేస్తారు. ఏం చేస్తారు ఇవన్నీ? ముందరికి వెళ్ళడం, తర్వాత వెనక్కి వెళ్ళడం, తర్వాత కొందరు ఏదో నైలాన్ గుడ్డలని తయారు చేయడం, అది డేంజర్స్ అని వదిలేస్తూ ఉండడం, ఏదో ప్రతీతి చేయడం, ముందరికి వెనక్కి వెళ్ళడం, ఇదే పని. AK-47 చేయడం, అందరూ కొన్ని లక్షలు తెచ్చిన తర్వాత దాన్ని బ్యాన్ చేయడం, ముందర వెళ్ళడం, వెనక్కి రావడం. అంటే మొత్తంగా చేసేటట్టయితే మన నాగరికత అంతా కూడా అన్ని తప్పుడు పనులు మనం వెళ్ళడం చేయడం, దాంట్లో వేళ్ళు చెయ్యి కాలు కాల్చుకోవడం, వెనక్కి రావడం, నాగరికత అలా ఉంటుంది. ఇండియాలో ఇంత పాపులేషన్ కూడా భరించిందంటే అప్పుడు ఇండియా అంటే హిమాలయాస్ ఇంక్లూడెడ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంక్లూడెడ్, సింధు ఇండస్ వ్యాలీ అంతా ఇంక్లూడెడ్, కాశ్మీర్ టోటల్లీ ఇంక్లూడెడ్, ఓన్లీ ఆర్జియన్ పాపులేషన్ బాగా సుఖంగా ఉన్నారు. కరువు లేదు. ఏమిటంటే గుప్పెడు అన్నమే కావాలి. వస్త్రధారణ కూడా ఆభరణాల కోసం ఏం లేదు, దేని కోరిక లేదు. సింపుల్ లివింగ్. ఈ భూమిని తవ్వి మెటలర్జీ అనే పేరుతో ఇంత కన్సంప్షన్ లేదు. అన్ని రకాల మినరల్స్ మనకు కావాలి. మనకు అక్కర్లేని మినరల్ లేదు. ఇప్పుడు యురేనియం ఏదో సీసియం ఏదో నాకు అర్థం కాదు. మా చిన్నప్పుడు ఆ టేబుల్ చాలా చిన్నదిగా ఉండేది, పీరియాడిక్ టేబుల్ అంటాను దాన్ని. అందులో ఎలిమెంట్స్ అని ఉండేవి. మాకు 56 ఎన్నో ఉండే, ఇప్పుడు 180 ఎన్నైనా. పీరియాడిక్ టేబుల్ ఎంతో ఇప్పుడు నాకు తెలియదు. 126 అంతా 50 ఏళ్లలోనే వచ్చింది. రోజు కొత్త కొత్తవి ఎక్కడెక్కడ ఉన్నవి తవ్వేయడం. అందుకనే బుద్ధిస్ట్స్, జైనులు భూమిని తవ్వడం కూడా హింసగానే వాళ్ళు భావించారు. పెద్ద పెద్ద గోతులు తవ్వి దాని నిండా ఉండేవన్నీ భూగర్భంలో అన్నీ పైకి రావడం, అది కూడా హింసే అంటాడు. ఎందుకంటే అయ్యా మీరేమో మెటలర్జీ కోసమని మినరల్స్ కోసమని తవ్వుతున్నారు, కానీ ఈ తవ్వకాల్లో చచ్చే జంతువులు జీవకోటి ఎంత ఉంది, దాన్ని ఆశ్రయించుకుని బతికేటటువంటి జీవకోటి ఎన్ని రకాలు, ఎన్ని వేల రకాల జీవకోటి ఉంది అక్కడ మనకి తెలియదు. వాటన్నిటికీ ఆశ్రయం లేకుండా పోయింది, చచ్చిపోతున్నాయి అవి. ఆ భూమి మీద ఆధారపడ్డ నేను కొన్ని చేంజెస్ అందరిలోనూ చూసిన తర్వాతే వెళ్ళదలుచుకున్నాను. అవి మీ సంసారాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని కాని పనులు అయ్యేదాకా చూడడం, అవన్నీ సరే. దాన్ని ఇహము పరము అంటాం కదా. ఇదంతా ఐహికం అన్నమాట. శరీరం, సంసారం, ఏదో బిజినెస్, డబ్బు, అప్పు, ఇవన్నీ తీరడం, సంతానం, ఇవన్నీ కూడా ఐహికం. ఆముష్మికమైన ఒకటి ఉంది. అంటే ఊర్ధ్వలోకాల్లో సుఖమైన లోకాలకి, స్వర్గలోకానికి దానికి వెళ్ళడం, దానికి కావాల్సిన పుణ్యం, దానికి కావాల్సిన యజ్ఞమో, దానమో, మంత్రజపమో, తపస్సు, ఇవన్నీ అవి చేయించడం అనేది రెండో పని. ఈ రెండు కూడా వేదాంత శాస్త్రంలో అయితే మహాత్ములు చెప్పిన వాక్యాలు రెండు కూడా నశ్వరమే, రెండు ఉండేవి కావు, పర్మనెంట్ కాదు. ఇక ఐహికమైనటువంటి సుఖాలు ఎన్నున్నా, అలాగే ఆముష్మికమైన ఊర్ధ్వలోక సుఖాలు ఎన్నున్నా, ఇవి కూడా శాశ్వతం కాదు. నిర్గుణమైనట్టు బ్రహ్మజ్ఞానం ఉంది, ఒకటి శుద్ధమైన మోక్షాన్ని సంపాదించుకోని చెప్తాడు. గురువు ఏం చేస్తాడంటే బాధిస్తాడు, బోధిస్తాడు, సహాయం చేస్తాడు, ఉద్ధరిస్తాడు, 4 చేస్తాడు. బాధించడం అనే గురువులు, బాధ గురువులను కొందరున్నారు. రేపు పొద్దున్న 3 రోజులు ఉపవాసం ఉంటే నా దగ్గర తర్వాత మాట్లాడరు, ఉపదేశం చేస్తాను, నువ్వు ఒంటికాల మీద నుండి తెల్లవాళ్ళు ఓంకారం జపం చేయి, పొద్దున్న 6ంటికి నేను వస్తాను, చూస్తాను, కాలు మధ్య రెండో కాలు కింద పెట్టడానికి వీల్లేదు, తింటాడని, లేదా నీకు ఉన్నదంతా దానం చేసేసి, లేకపోతే నాకు ఇచ్చేసి నేను దానం చేస్తాను, ఇట్లాంటివన్నీ బాధించే గురువులు ఉన్నారు. ఈ మంత్రేమో 1,00,000 చేయాలి 3 రోజుల్లో అనడం బాధ కాదు. ఇవన్నీ నాకు అలాంటి మతం నాకు లేదు, అందుకే నాకు నేనే ఇంపోజ్ చేసుకుంటాను. ఇవన్నీ ఎవరు చేస్తారంటే తమను చేసిన వాళ్ళు కొందరు.
అందులో 2 రకాలు ఉన్నారు బాధించే గురువులు. తమరు చేసి ఆ బాధలను అనుభవించిన తర్వాత అందులో ఉత్తీర్ణులై ఇంకోరికి చెప్పేవారు ఒకరు. తను ఎన్నడూ కూడా దాని జోలికి పోకుండా ఇంకోటి చేత చేయించేవాళ్ళు ఒకరు. లోకం మీకు ఉన్నది విషయం చెప్పాలి కదా. అవి నేను చేయలేదు కాబట్టి ఇంకోటి చెప్పను. మేము ఎప్పుడు చేయలేదు. ఉపవాసం కూడా 24 గంటలు కావాలని లేదు. నిద్రపోయాను 3 రోజులు ఒక మాట, అలా 2 మాటలు 72 గంటలు నిద్రపోయాను, గాఢ నిద్ర. అలాంటివి జరిగినాయి. సరే, ఇన్నాళ్ళు నేను చెప్తున్నటువంటిది 25 ఏళ్ల నుంచి నేను చెప్తున్న విషయములు అయితే ఏంటంటే, ఇక్కడ 5-6 ఏళ్ల నుంచి నేను చెప్పిన ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ప్రపంచంలో అనేక విషయములు అర్థం చేసుకోవాల్సినవి సందేహములతో ఉండే విషయాలు కొన్ని ఉంటాయి. అనేక విషయాలు సందేహాలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయములన్నీ కూడా, కర్మ అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి, జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, ఊర్ధ్వలోకాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ సందేహాలు ఉంటాయి. వాటి గురించి క్లారిఫికేషన్స్, లోకాన్ని ఏ విధంగా చూడాలో జ్ఞానస్థితిలో, అలాంటి మెంటల్ ప్రిపరేషను, సైకలాజికల్ ప్రిపరేషన్ 2 కూడా జరిగాయి. మెంటల్ అండ్ సైకలాజికల్. సైకలాజికల్ అంటే లోపల సైక్ అనేది అహం అనే వస్తువు ఉండే, దానికి లాజిక్, దానికి అందాలి లాజిక్. దానికి లాజికల్గా అనిపిస్తే అది చూస్తుంది సత్యాన్ని కరెక్ట్గా. లోపల సైకికి లాజికల్గా కనబడేది మెంటల్గా కన్విన్సింగ్గా ఉండకపోయినా యాక్సెప్ట్ చేస్తారు కొందరు. అంటే సైకాలజీని లోపల సైక్ యొక్క లాజిక్గా అందేటటువంటి సత్యం చెప్పితే లోపలికి వెళ్ళే బోధ అవుతుంటుంది. లేకపోతే మెంటల్గా బోధన చేసి సందేహాలు మిగిలిపోతాయి, అవి కన్విన్స్ కారు. దానికి సమాధానం చెప్పి దాన్ని ఖండించడం చేతగా ఊరుకుంటారు. అలా కాదు, నేను మెంటల్గా నేను చెప్పను. లోపల సైక్ అహంకారం దాకా లోపలికి వెళ్ళి బోధ దానికి అర్థమై అది దానికి కన్విన్స్ అయిన విషయములే డైజెస్ట్ అయిపోయి అబ్జార్బ్ అయిపోతాయి. అది బ్యాంకులో డబ్బులాగా ఎప్పుడు కూడా భవిష్యత్తుకి కనపడి ఉపయోగపడేటటువంటి, సమయానికి వినియోగపడేటువంటి ధనం. అది జ్ఞానధనం. జ్ఞానధనం అని దానికి పేరు. ఈ జ్ఞానధనం శాశ్వతం, మీకు సంపాదించింది మర్చిపోరు. మీ మనస్సు జ్ఞాపకం రాకపోయినా అంతఃకరణకి తెలుస్తుంది. అంతఃకరణకి స్ఫూర్తి లేకపోయినా అహంకారం లోపల ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఉత్తర జన్మ కూడా పనికొచ్చే అంత జ్ఞానధనం అది. శరీరంతో చచ్చిపోయేది కాదు అది. మానసికమైన విజ్ఞానం, శాస్త్రములు, వేదం చదువుకున్నా వాడు చచ్చిపోయినప్పుడు శరీరంతో మనసు చచ్చిపోతుంది. ఉత్తర జన్మకి మళ్ళీ ఏమీ లేకుండా ఉండవచ్చు. ఈ జ్ఞానధనం అలా పోయేది కాదు. అలాంటిదే చెప్పానని నా విశ్వాసం. అది శివానుగ్రహం చేత అలాగే జరిగింది. ప్రతి సత్యము కూడా అంత లోపలిగా వెళ్ళినవి. మోక్షం అడుగుతారు, అందరూ కోరుకుంటారు. అంతకన్నా కోరుకోదగింది ఏమీ లేదని చెప్పాను. అదే కోరుకునేవారే నాతో శ్రద్ధగా విన్నారు. సంస్కారాలు నాశనం కావాలని అనే సాధన ఏదో చేస్తాం. ప్రణవం జపం చేయమని చెప్పి మన గురు పూర్ణిమ నాడు నేను చెప్పాను. దానివల్ల సమస్త ఫలాలు చేకూరుతాయి. అది రోజు యథావిధిగా చేస్తూ ఉంటారు, యథాశక్తిగా చేస్తూ ఉంటారు. చాలు ఎంత చేస్తారు. నేను నిర్ణయించాను 1 గంటని, ఉదయం సాయంకాలం అన్నాను. ఒక మాటైనా చేస్తే చాలన్నాను. అవన్నీ చాలు, నిజంగా అందరూ చేసుకోవాల్సింది. ఇది కాక సంస్కారములు అనే పేరుతో మనలో ఉండేటువంటి టెండెన్సీస్ ఉన్నాయి. లోపల పూర్వజన్మ లక్షణాల చేత టెండెన్సీస్ కొన్ని ఉన్నాయి. ఇదంతా అలా ఉండగా శరీరంతోనే మనం ఏకంగా కలిసిపోయి మెలిసిపోయి అందులో ఉన్నాం కదా. శరీరంలో ఉండేటువంటి స్థితిగతులని, చుట్టూ ఉండే పరిస్థితి స్థితిగతులని బట్టి మన యొక్క సంస్కారములు, మన యొక్క టెండెన్సీస్ మారుతున్నాయా లేదా అంటే, శరీరంలో అందరినీ మనకి క్షమ, దయ, ఎవరు ఎంత అపకారం చేసినా ఎప్పుడు క్రోధం రానివాడు ఒకడు ఉన్నాడు. వాడి శరీరంలో రుగ్మత వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు అలా ఉండగలిగాడా? ఆ మూడ్లో టెండెన్సీ అప్పుడు ఎఫెక్ట్ అవుతుందా లేదా? శరీరం యొక్క అధికారం జీవుని పైన ఏమాత్రం ఉంది అంటే, అన్లిమిటెడ్గా ఉంది అజ్ఞాన దశలో, లిమిటెడ్గా ఉంది జ్ఞానాజ్ఞాన దశలో, జీరోగా ఉంది జ్ఞాన దశలో. అట్టి స్థితికి వెళ్ళాల్సిందే మనం, తప్పదు. జ్ఞానదశ వచ్చేదాకా శరీరాన్ని భరించవలసిందే కదా సాధన కాలంలో. మరి అంతవరకు ఏమిటి? కాబట్టి ఇల్లు, వాకిలి, తిండి, బట్ట ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నాము, శరీరాన్ని కూడా ఒక విధమైనటువంటి డిసిప్లిన్లో పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. శరీరాన్ని నెగ్లెక్ట్ చేసే, అది నీవు కాదులే, నీకు బాధ వస్తే వస్తుంది, నీ తలలో నీరు పెడితే పెడితే నువ్వు ధ్యానం చేయలేవు.
చేయలేరు. డిస్టర్బ్ అవుతున్నారు, బాధలు పడుతున్నారు. కాల్లో ఎముక విరిగితే ఎంత బాధ. బాధ తగ్గడానికి స్మరణ చేసుకోమంటే ఏదో కొంత చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ జ్ఞానం అప్పుడు కూడా మోక్షం కోసమే ధ్యానం చేయమంటే చేయలేరు. మొట్టమొదటి మనకి మొదటి రంగం, ఫస్ట్ థ్రెషోల్డ్ బాడీ, ఫస్ట్ థ్రెషోల్డ్, ఇమ్మీడియట్ థ్రెషోల్డ్ బాడీ. ఇంకా దారాపుత్రులు, భార్య, పిల్లలు, ఆస్తి పాస్తి, సంఘంలో గౌరవం, ధనం, ఈ శరీరానికి సంబంధించినవే ప్రపంచం అంతా. శరీరం లేకపోతే లేనివి, శరీరం ఉన్నప్పుడే దానికి సంబంధించినవే ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా అన్ని అనుబంధాలు, ఆశలు, నిరాశలు, అంత ప్రపంచం అంతా శరీరం అనే ఫస్ట్ థ్రెషోల్డ్తో ఉంది. ఇది ప్రాంగణం. ఆ ప్రాంగణం శరీరానికి అనుబంధంగా ఉంది ప్రపంచం అంతా. ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ శరీరం నేను కాననుకునేటువంటి వేదాంత గ్రంథాలు 100 రాశారు, తెగ రాసి పారేశారు, ఇంకా రాస్తున్నారు 100,000 1000, ఎన్ని లక్షల పేజీలు ప్రింట్ అయినాయో నాకే తెలీదు. అదంతా చదువుకుంటే ఇందాక చెప్పినట్టు మైండ్కి వెళ్ళేటటువంటి నాలెడ్జే, కానీ అప్పుడు కూడా సందేహాలు నివారణ కావు. అయ్యా చాలా గ్రంథాలు చదివాను, నాకు ఇంకా సందేహం ఉందనే పండితులు నా దగ్గరికి వచ్చారు. కాబట్టి శరీరాన్ని దాన్ని ఒక కండిషన్లోకి తీసుకువెళ్ళాలి. దాన్ని యోగం అంటాం. చాలామంది అంటారు, సాయిబాబా గారు కూడా నాకు చాలా డివోటెడ్ మ్యాన్ ఒక ఆయనతో చాలా విఐపి అని దిగుతాను, 55 ఏళ్ళ తర్వాత నీకు యోగం పనికిరాదు, నువ్వేం చేయలేవు అన్నారు. నేను అంటాను, శరీరం అన్నారు. నేనేమంటానంటే 12 సంవత్సరాల పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు దగ్గర నుంచి 80 సంవత్సరముల వయసులో ఉండే వృద్ధుడి వరకు శరీరానికి తనకి ఉండే సంబంధాన్ని, దాన్ని క్షాళనం చేసి దాన్ని మార్చగలిగినటువంటి శక్తి యోగంలో ఉంది. కాబట్టి శరీరం యొక్క వయసుతో శరీరం యొక్క జవసత్వాలు ఉండడం అనే దాంతో సంబంధం లేని విషయం ఇది. నేను అలాగా నిరూపించాను, అలా జరిగింది. యోగం అందరికీ కూడా సాధ్యమైనటువంటి స్థితి. యోగం యొక్క మహాత్మ్యం ఇంతని చెప్పడానికి వీల్లేదు. అయితే యోగంలో సాధనలో మమ్మల్ని కూర్చోపెట్టలేదంటే, యోగంలో ప్రారంభంలో సాధన కూర్చోపెట్టకూడదు. సర్వసన్నద్ధమై మనుషులు అన్నిటికీ సిద్ధమై ఇక జ్ఞానఫలాన్ని వాళ్ళు చేతిలో పెట్టుకుని తినేటటువంటి స్థితి, పరిపక్వత మనుషుడికి వచ్చినప్పుడు ఎంత కనీసపు యోగ శాస్త్రంతో పరిచయం కావాలో, ఆ శరీరానికి ఎటువంటి యోగ అనుభూతి, యోగ సాధన ఎంత కనీసం కావాలో ఆ కాస్తే ఇవ్వడం చాలా తక్కువ. ఎంత తక్కువ అయితే అంత సులభంగా వాళ్ళు చేయగలుగుతారు. అంతకుముందు మనుషులు ప్రిపేర్ అయి ఉండాలి. యోగంలో ప్రవేశించిన తర్వాత లోపల సైకలాజికల్ ప్రిపరేషన్ తీసుకురావడం నాకు మంచిది కాదనిపిస్తుంది. యోగంలో ప్రవేశించేటప్పుడే అనేక అవరోధాలు వస్తాయి. ఏం చేతంటే ఇన్నర్ మ్యాన్ ఈజ్ నాట్ రెడీ టు స్టార్ట్. హీ డస్ నాట్ నో వాట్ ఈస్ ఆస్కింగ్ ఫర్, వాట్ ఈస్ ఎయిమింగ్ ఎట్. తను ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ ఇన్నర్ మ్యాన్స్ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. కాబట్టి అది ముందర చేసిన తర్వాత ఈ చిన్న పని చేయి, నువ్వు యోగంలో కూర్చోయి, నీకు సులభంగా అవుతుందని చెప్పడం నా ప్రారంభంలోనే కష్టతరమైన యోగంలో ప్రవేశపెట్టడం హఠయోగం, రాజయోగం అని చెప్పి కుండలిని జాగృతి, ఇవన్నీ ఇప్పుడు మొదట్లో అయితే 12-16 సంవత్సరములు కనుక ఏకాగ్రత మిమ్మల్ని కూర్చోబెట్టుంటే ఈ కుండలిని జాగ్రత్త అయి ఉండేది అనుకోండి. సంసారం మాట ఏమిటి, కామక్రోధాల మాట ఏమిటి, అవసరాలు కష్టనిష్ఠూరాల మాట ఏమిటి, సంస్కారాల మాట ఏమిటి, లోపల వాటన్నిటికీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కాలేదే. అవి అలాగే ఉండగా ఈ కుండలిని జాగృతికి అడ్డం వచ్చేది తన అహంకారం, తనలో ఉండే దుఃఖం, సందేహాలు, సమాధానాలు. ఒక రోజు వచ్చిన సమాధానం మర్నాడు సరిపోదు, ఇంకో సమాధానం కావాలి. ఈ స్థితి అంతా ఉంటుంది మనిషికి. పరిపక్వత ఇన్నర్ మ్యాన్కి ముందర తీసుకొచ్చిన తర్వాత చాలా నిమిత్త మాత్రం ఈ కాస్త ఇది చేయమని చెప్పడం అది నా మతం. ప్రతి దాంట్లోనూ నాకు మతం ఉంది, నా మెథడాలజీ వేరుగా ఉంది, నా సిద్ధాంతం, నా తత్వం ఒకటి నాకు ఉంది. నేను ఏ స్కూల్కి చెందినవాడిని కాదు. అందుకని ఈ జన్మలో నీకు ఎవరైనా గురువు ఉన్నారంటే నా రమణ వర్లు ఆయన మార్గం చెప్తాను. అంతేగాని నేను ఏమైనా సాధన చేశానా? ఎవరు గురువు? ఈశ్వరుడే. శివయేవ గురువు, శివుడే గురువు. అంతరాత్మ అతడు ఉన్నాడు. అతడు ఉండగా మనం ఎందుకు ఎక్కడెక్కడికి వెళ్ళి యాచిస్తాం? ఏం అక్కర్లేదు. అందుకని నేను మీ లోపల ఉండే శివుడు మీకు గురువు, నేను మీకు ఫాదర్, తండ్రిని. ఆ భావంతో నేను మీకు ఏ బాధ విషయమైనా చెప్తున్నాను.
అందుకని యోగ సాధన నిమిత్తం మాత్రం ఏదో కొంత చేయవలసి వస్తుంది. ఈ చిన్న సాధనకి వయసుతో నిమిత్తం ఉండదు. 80 సంవత్సరాల వయసు పోయిన 4 ఏళ్ల క్రితం ఎవరో ఒక ఆయన వచ్చాడు, నాకు 78 ఏళ్ళు వచ్చాయి, నాకు కామక్రోధాలు చావలేదు, నాకు ఆత్మ జ్ఞానం కావాలని చాలా కోరుకున్నాను, చాలా విన్నాను, ఎంతమంది గురువులను ఆశ్రయించాను, 28 ఏళ్ల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను గురువుల చుట్టూ, అనేక మంది అనేక బోధలు చేశారు, ఉపదేశాలు చేశారు, యోగ సాధన మొదలు పెట్టమన్నారు, ఇలా ప్రాణాయామం చేశారు, అవి చేశాను ఇవి చేశాను, నేనుగానే ఉన్నాను. అంటే ఇక మళ్ళీ ఎవరి దగ్గర బాబా దగ్గర ఇట్లా నీకు యోగం పనికి రాదు, ప్రణవం జపం చేసుకోమన్నారు. బాగుంది వారు చెప్పింది నిజమే, కానీ ఆ ప్రణవ జపానికే యోగంతో ముడిపెట్టి చేసుకోండి, ఈ చిన్న పని చేసుకోండి. 6 నెలల తర్వాత నాకు తేడా ఉందన్నాడు, ఇంకొక 6 నెలల తర్వాత నాకు శాంతి కలిగిందన్నాడు. ఓ దత్తత కొడుకున్నాడు, ఆస్తంతా వాడికి ఇచ్చాడు, ఏదో కష్టాలు ఉన్నాయి దాంట్లోనూ, వాళ్ళిద్దరికి సామరస్యం లేదు, అవన్నీ నేను ఇగ్నోర్ చేయగలుగుతున్నాను అన్నాడు. దూరం అయింది నా మనసు అన్నాడు. తర్వాత నేను ఏదో ఒక క్షణం కోరుకున్నాను, ఇవి కూడా బాగుంటే సంసారం ఉండాలి కదా అనుకున్నాను, అవన్నీ బాగుపడ్డాయి అన్నాడు. చివరికి ఏదో 6-8 నెలల క్రితం పోయినాడు. పోయేసరిగా వారం రోజుల ముందర వచ్చి నేను తరించానని అనుకుంటున్నాను అన్నాడు. ఒక్క మాట. వేదాంత శాస్త్రం చదువుకున్నాడు, చాలా విషయాలు తెలుసుకున్నాడు, ఎన్నో విషయాలు చక్కగా ఉపన్యాసం కూడా చెప్పగలిగిన స్థితికి వచ్చాడు. అంటే ఆ 4 ఏళ్లలో ఆయన మొట్టమొదటి రోజు వచ్చిన రోజునే ఎక్కువ టైం లేదు, వెంటనే చెప్పాలని ఏదో చెప్పాను, చిన్న విషయం. అలాగ సాధ్యం అవుతుంది. మనం చేసే సాధనకి సర్వాంగములు స్వాధీనం కావడం, ధాతువులు, సప్తధాతువులు మన వశం కావడం, కుండలిని జాగ్రత్త లోపల నుంచి శిరస్సు దాకా ఒక మాట చైతన్య ప్రవాహం మన స్వాధీనం కావడం, ఏ చక్రంలో ఉండాలంటే చక్రం ఉండాలి, ఇలాంటివి కాదు నేను చెప్పి. అన్ని చక్రములకు మూలాధారమైనటువంటి ఒక చిన్న విషయంలో దాన్ని అతి సులభంగా దానికి చిన్న సాధన చేయండి. దీనివల్ల 2 పనులు సాధిస్తారు. మీకు శరీరం ఏమో ఆరోగ్యత పొందుతుంది, రోగాన్ని వదిలిపెడుతుంది. ఏదో ఉంటుంది వార్ధక్యంలో అనేక బాధలు, అవన్నీ పోతాయి. శరీరంలో ఆరోగ్యత ఎప్పుడైతే వచ్చిందో శరీర భావన తక్కువైపోతుంది. మీకు ఆరోగ్యమైన శరీరంలో శరీర భావన ఉండదు. ఆరోగ్యమైన శరీరంలో మీకు శరీర భావన మర్చిపో, నువ్వు శరీరం కాదంటే ఆరోగ్యవంతుడైతే చేస్తాడు, అనారోగ్యవంతుడైతే ఈ బాధ మాట ఏం చేస్తాడు అంటాడు. శరీరం నువ్వు కాదు, బాధ ఎవరిది అంటాను నేను. అమ్మో అయ్యో అనకుండా ఉంటాడా? కాబట్టి అరోగత ఉండాలి. వార్ధక్యం రోగం కాదు, నాకు పళ్ళు ఊడిపోతున్నాయి, నాకు జుట్టు నెరిచిపోయింది, ఇది రోగాలా ఇవి? అది సహజం. అవి అలా ఉండగానే యోగి కావాలి. మూడోది ఏంటంటే తను విన్నటువంటివన్నీ కూడా మననం చేసుకుంటే వాటిలోకి వెళ్ళిపోయినప్పుడు, లోపలి ధ్యానంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అంతఃకరణ జాగ్రత్త పెట్టుకుంది, అవి పైకి తేలుతూ వస్తాయి, ఒక్కొక్కటి దర్శనమిస్తూ ఉంటాయి. ఆ సత్యాలు ఆనందంలోకి పెడతాడు. అప్పుడు శరీరం బాధించకూడదు. శరీరం చీమ కుడితే గబుకుని అబ్బా అంటారు, ఈ స్థితి రాకూడదు. శరీరంలో ఈ నేనే శరీరం అని వీడు అనుకుంటున్నాడని కాదు, అవుతోంది, అది అలా అయింది. అది నువ్వు శరీరం అనుకుంటున్నావు అంటారు, కానీ వాడు అనుకోవడం కాదు, అనుభవిస్తున్నాడు. మనమేమో ఏ విధంగా జ్ఞానాన్ని అనుభవం కోరుతున్నామో అనుకోకుండా నేను బ్రహ్మను అనుకుంటే సరిపోతుంది, అనుభవంలోకి రావాలంటున్నాం. అలాగే ఇక్కడ అనుభవంలోకి వస్తుంది, అనుకోవటం లేదు. ఇక్కడ దానికి ఆపోజిట్ శరీరం. ఇది మన స్థితి. ఇందులోంచి అందులోకి వెళ్ళాలి కదా. ఎప్పుడు మీకు ఇది అడ్డు రాకుండా ఉంటుంది. జ్ఞానబోధ అంతా, నువ్వు ఇచ్చినటువంటి అమృతం అంతా, లోపల ధార తాగినటువంటిది అంతా, దానికి కావాల్సిన చిన్న సాధన నేను చేయించాలి అని అనుకున్నాను. 35 సంవత్సరములు అర్జునుడు గీతాబోధ తర్వాత మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నువ్వు చెప్పినవన్నీ కూడా నాకు అర్థమైనట్టే ఉన్నాయి, కానీ నన్ను బాధిస్తూనే ఉన్నాయి. 35 సంవత్సరాలు ఏదో భోగభాగ్యాలు అనిపించాము, ఇంకా మాకు శత్రువు లేరు, కౌరవులు నశించారు, ఎవ్వరు లేరు మాకు శత్రువులు, మాదే రాజ్యం భూమి అంతా అనుకుని సుఖంగా ఉన్నాం. ఇప్పుడు నాకు యుద్ధంలో తలుచుకుంటే నాకు కొడుకుపోయాడని దుఃఖం వస్తుంది, జయించామని వాళ్ళని చంపామని సంతోషం కలుగుతూ ఉంటుంది. బిశ్రవ భావాలతో ఉన్నాను నేను. నాకు యోగ సాధన రహస్యం నాకు చెప్పమంటే, నీకు యోగం చెప్తానని చెప్పాడు ఆయన. ఆయన యోగ సాధనే చెప్పాడు, కుండలిని యోగం చెప్పాడు.
ఇంకా చాలా రహస్యాలు చెప్పాడు. పతంజలి యోగ శాస్త్రంలో హఠయోగంలో చెప్పినటువంటి రహస్యములు అవన్నీ కూడా ఆయన చెప్పాడు. అనేక యోగ శాస్త్రములు ఉన్నాయి. యోగం అనే పేరుతో చాలా గ్రంథములు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. గోరక్షనాథుడు చెప్పింది ఒక విచిత్రమైన యోగం, అందరూ చెప్పారు. అన్నింటిలో అత్యుత్తమమైనటువంటి సులభంగా అందరికీ అంటే ఎప్పటికీ అర్జునుడు ఏ వయసులో వెళ్ళాడు అని నేను గుర్తుపెట్టుకోండి. అది నా ఎవిడెన్స్, నా సపోర్టింగ్ ఎవిడెన్స్. అర్జునుడు ఏ వయసులో వెళ్ళాడు? అర్జునుడు సుమారు 100 ఏళ్ళు దాటిపోయినాయి. కృష్ణుడి కంటే పెద్దవాడు ధర్మరాజు, సుమారు 15 సంవత్సరాలు పెద్దవాడు, 150 ఏళ్ళు ఆయనకు ఉన్నాయి. ఆ తర్వాత అర్జునుడికి 120 ఏళ్ళు తక్కువ లేవు. ఆ వయసులో వెళ్ళాడు. పోనీ వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందన్న, మనకి 80 ఏళ్ళు అనుకోండి. పోనీ అంటే అప్పుడు యోగ మార్గం చెప్పితే తక్షణమే అనుష్ఠించి ఆ అనుభూతిని పొందాడు అర్జునుడు. దాన్ని తర్వాత క్రియాయోగం అన్నారు, కొందరు ఆధ్యాత్మ యోగం అన్నారు, తర్వాత కొందరేమో దాన్ని అన్నింటినీ సమన్వయం చేసే యోగం, దాన్ని ఏదో రకరకాల పేర్లు పెట్టుకున్నారు అనుకోండి. క్రియాయోగం అని దానికి ఏదో అనుకుంటాం మనం. క్రియాయోగంలో ప్రారంభ దశలోనే రోగగ్రస్తమైన శరీరంలో ఉండేవాడు కూడా క్రియాయోగంలో రోగాన్ని తగ్గించుకుంటాడు, అనుభూతిని పొందుతాడని చెప్పి దాంట్లో ఫలం చెప్తున్నారు. ప్రారంభంలో ఒక 4 విషయాలు ఏమిటంటే, 14 భువనాలు ఉన్నాయి బ్రహ్మాండంలో. పెద్ద అండాకారంగా ఉంది, ఒక పెద్ద దోసకాయలా ఉంది. మధ్యలో ఉన్నాం మనం. కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 6 లోకాలు ఉన్నాయి, మధ్యలోకం మనది. ఆ మధ్యలోకంలో ఉండేటటువంటి మనం 14 భువనముల యొక్క ముద్ర శరీరంలో ధారణ చేసి ఉన్నాం మనం. అంటే పాతాళాది లోకములు కూడా ముద్రలో ఉన్నాయి మన దగ్గర, సూక్ష్మీకృతంగా దగ్గర కొలాప్స్డ్గా ఒక చిప్లో ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయి. అవి మూలాధార నుంచి కిందుగా ఉండే 7 లోకములు కింద ఉన్నాయి, అవి కనపడటం లేదు. బై అండ్ లార్జ్ ఎక్కువగా ఊర్ధ్వలోకముల యొక్క అనుభూతి, దానికి వెళ్ళే మార్గాలే ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ వివరంగా మన శరీరంలో ఉన్నాయి. సంక్షిప్తంగా అధోలోకాలు ఉన్నాయి, క్లుప్తీకరించి. కాబట్టి ఎవడైనా సరే ఆ సంక్షిప్తంగా ఉన్నా దాని ముద్ర, దాని సూచన ఉంది కాబట్టి అధోలోకాలు కూడా వెళ్ళే అవకాశం ప్రతివాడికి ఉందని అర్థం. కానీ ఊర్ధ్వలోకాలకి వెళ్ళేటువంటి అవకాశమే 90 పాళ్ళు ఉంది, అధోలోకాలకు వెళ్ళే పాసిబిలిటీ 10% ఉంది. ఈ విధంగా ఉన్న శరీరంలో మనకు ఉండేటటువంటి అత్యుత్తమమైనటువంటి స్థానం, అంటే ఉత్తమం అంటే చాలా ఎత్తుగా ఉన్నదని, అంటే చెట్టు చివరిదని, ఇక్కడ మూర్ధిని పర్యంత ఇక్కడ ఉంది, శిరస్సులో ఉంది. అవన్నీ లోకముల స్థితి, ఊర్ధ్వలోకాలు, బ్రహ్మలోకం. ఇట్లా ఏ లోకానికి కూడా చెందనటువంటి ఒక శూన్యస్థానం ఏమో హృదయంలో ఉంది. శూన్యస్థితి అది. ఏ లోకము, ఏ దేవతలు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఇత్యాది దేవతలు ఎవరూ లేకుండా, దానికి ఒక రూపము, గుణము, ఈ 2 లేకుండా, పరిధి లేకుండా, ఇంత బ్రహ్మాండమునకు కేంద్రస్థానమైనటువంటి శూన్యమైనటువంటి స్థానం ఒక హృదయంలో ఉంది. ఆ శూన్యస్థానంలోకి వెళ్ళక పక్క నుంచి తప్పించుకుని పైకి పెడితే ఊర్ధ్వలోకాలు, బ్రహ్మలోకం గారు, విష్ణులోకం అన్నీ ఉంటాయి. ఈ లోకములు మిథ్య కాదు, అబద్ధం కాదు, యథార్థంగా ఉన్నాయి బ్రహ్మాండంలో. వాటిలో మనం విష్ణువుకి కల్పించుకున్న రూపం కానీ, రుద్రునికి కల్పించుకున్న రూపం కానీ, బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయి మొదలైన రూపములు కానీ, సరస్వతి, లక్ష్మి మొదలైన రూపాలు కానీ, ఇవి వేదములు ఆధారంగా తంత్రము సృష్టించి కల్పించినటువంటి రూపములు. అవన్నీ యాక్చువల్గా తేజ శరీరాలే, కానీ ఆ స్థానములు స్పేస్లో దూరంగా ఉన్నాయి. ఇది ట్రూత్. ఇది ఆ రూపములు కల్పించినప్పటికీ వాటి మంత్రమును ధ్యానం చేసినా ఇక్కడ మనకు కలిగేటువంటి శుభాలు, లక్ష్మీ జపం చేస్తే ఏమొస్తుంది? ధనం వస్తుంట. ఏమిటా ధనం యొక్క వాల్యూ? మనం జీవించేదంతా, తినేదంతా, అనుభవించేదంతా ఈ అల్ప సుఖాల కోసమని ఆ దేవతలను రూపకల్పన చేసి, ఆరాధన చేసి, ఏవో స్వాహాకారాలు చేసి మనం ఫలాలు పొందవచ్చు. అంతేకాక ఆఖరి సమయంలో వెళ్ళిపోయే గడియలో ఏకాగ్రత రూపంలో ధ్యానించేటట్టయితే
ఆ రూపములు వాటి లోకములకి సంబంధించినటువంటి స్థానాలు ఎక్కడున్నాయో ఈ జీవుడు ఈ పితృలోకాలకి వెళ్ళి పైలోకాలకి ఇంకా కొంచెం పైలోకాలకి వెళ్ళి యాక్చువల్గా వైకుంఠం అనేటువంటి లోకాన్ని చూడక దాని స్మృతిని ఇక్కడ అనుభవిస్తాడు వాడు. ఆ లోకానికి అంత మాత్రం చేత వెళ్ళడు, ఆఖరి గడియలో మరణ చేయడం చేత. ఇక్కడ స్వప్నంలో ఎలాగ సుఖాన్ని అనుభవిస్తామో ఆ విధంగా శరీరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనుభవిస్తాడు వాడు. అంతేకాని యాక్చువల్గా లోకప్రాప్తి కాదు. లోకప్రాప్తికి చాలా కావాలి, తపస్సు యోగం చాలా కావాలి. ఇది భక్తి చేత భావన చేత వచ్చేటువంటి ఫలం ఇది. అది అలా ఉండగా హృదయాకాశంలో ఉండేటువంటి శూన్య స్థానాన్ని మనం చూడడం చేత చివరికి ఈ మూర్ధిని పర్యంతం ఇక్కడ దాకా వెళ్ళి ఈ శిరస్సు కపాలంలో ఉండేటువంటి చిన్న రంధ్రాన్ని భేదించుకుని జీవుడి పైకి వెళ్ళినప్పుడు బ్రహ్మైక్యం పొందుతారు. వాళ్ళు మళ్ళీ పునర్జన్మ పొందరు. శూన్యస్థానమైన హృదయాకాశాన్ని మనం ధ్యానించవాలి అని చెప్పి యోగం చెప్తాం. ఇంతే మన చేయం, చాలా చిన్న విషయం. ప్రణవం నేను చెప్పాను. ప్రణవం చెప్పినప్పుడు ఒక్కటే మాట ఇంకొకటి దానికి కలుపుకోవాల్సింది ఏంటంటే, ఒకనొక తేజస్సుని హృదయాకాశం లోపల పెద్ద ఆకాశం ఉంటుంది, అక్కడ దేవతలు లేరు. అక్కడ కూడా యోగశాస్త్రంలో ఏదో చెప్తారు, ఈ దేవతలు ఉన్నారు, ఆ దేవతలు ఉన్నారు, ఈ దేవతలని ఈ మంత్రంతో ధ్యానించమని. నేను అవి చెప్పటం లేదు, కేంద్రాన్ని చెప్తున్నాను కాబట్టి అక్కడ రూపం లేదు. దాన్ని పరివేష్టించి చుట్టూ ఉండే దేవతలు ఉంటే ఉండవచ్చు, కానీ లోపల ఎవరూ లేరు, అక్కడ శూన్యమే ఉంది. ప్రణవం జపం చేసినప్పుడు దాన్ని బాగా ధ్యానం చేస్తూ ఆ శూన్యంలో పెద్ద తేజస్సుని వెలుగుని ధ్యానం చేస్తూ అదొకటి. దాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో మీకు తెలియకుండా కొంతకాలానికి బ్రెత్ అరెస్ట్ అవుతుంది. ప్రారంభంలో బ్రెత్ని మనమే వీలైనంత మట్టుకు తక్కువ చేసుకొని శూన్యస్థానాన్ని ధ్యానం చేయడం. అది ఎంతసేపు ధ్యానం చేస్తారో అంతసేపు బ్రీదింగ్ అవసరం ఉండదు, ఆవశ్యకత ఉండదు. శూన్యస్థానానికి కాన్షియస్నెస్ వెళితే శరీరంతో ఇప్పుడు మేము తీసుకునే బ్రెత్ అవసరం ఉండదు. యాక్చువల్గా 10 మాటలు ఊపిరి తీసుకునే బదులు 1 మాట తీసుకుంటే సరిపోతుంది. అది మీరు ఇన్వాలంటరీగానే చేస్తారా మీకు తెలియకుండా. వాలంటరీగా అయితే బ్రీదింగ్ చేయం కదా, ఇన్వాలంటరీ బ్రీదింగ్ అయినా 1/10కి రెడ్యూస్ అయిపోతుంది. ఆ స్థానంలో శరీరంలో ఉండేటువంటి ఏజింగ్ ప్రాసెస్, వయస్సు వార్ధక్య స్థితి పెడుతుందే, అది అరెస్ట్ అవుతుంది. మొట్టమొదటి ఫస్ట్ థింగ్ అంటే ఈరోజు ఎంత ఉందో ఆ స్థితికి ఆ యూత్లో అక్కడ నిలబడి కొన్ని అడుగులు వెనక్కి వెళ్ళి యంగర్ బాడీని మనం సాధించాలి. ఒకప్పుడు ఏ రోగాలు లేవు కదా, అందరికీ కూడా బాగానే ఉన్నవాళ్ళు కదా. ఇవాళ ఏదైనా తప్పు చేసిందంటే ఏదో ఏజ్ వల్ల వచ్చిందంటే పూర్వం లేదు కదా. ఆ స్థానానికి వెళ్ళే స్థితి ఈ శరీరానికి వస్తుంది. శరీరం ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ యంగర్. ఫస్ట్ థింగ్ ఏజింగ్ ఈ స్టాప్డ్, ఇట్ గోస్ యంగర్ బై లెసనింగ్ ది బ్రీదింగ్. ఈ బ్రెత్ని తగ్గించుకోవడానికి ఒకటే మార్గం, శూన్యస్థానాన్ని దాన్ని చూసే ప్రయత్నం చేయడం. ఏమీ లేని స్థానాన్ని, ఒక పెద్ద వెలుగున్న దాన్ని హృదయాకాశంలో అలా దాన్ని చూసే ప్రయత్నమే మనం చేయాలి. కొద్దిగా కాసేపు మీరు అంటే 1 సెకండ్ లోపలికి పీల్చుకుని గాలి, 3 సెకండ్లు 4 సెకండ్లే, 1 2 3 4 4 సెకండ్లు, 3 సెకండ్స్ అయింది యాక్చువల్గా. అంతే, అంత మాత్రం బ్రెత్ని మనం అరెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రణవాన్ని వినడం. ప్రణవం అంటే ఏమీ కాదు, ఒట్టి శుద్ధ తేజస్సుది. ప్రణవం అంటే అర్థం ఏమీ లేదు, అది ఒక పదం కాదు, అక్షరానికి అర్థం లేదు, శుద్ధ తేజస్సు. అది ధ్యానం చేసుకుంటూ చేయడం. ఆ తర్వాత శోధన అని చెప్పి శరీరంలో అనేక టాక్సిన్స్ శరీరంలో ఉన్నాయి, వాటి వల్ల ఏజింగ్ వస్తుంది. కొన్ని అంగములన్నీ కూడా డిస్యూస్లోకి వెళ్ళి సిక్ అయిపోతూ ఉంటాయి. కిడ్నీసు, బ్లాడరు, ఏదో లంగ్స్, ఇవన్నీ కూడా టాక్సిన్స్, విషములు శరీరంలో అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. చాలా కాలం వాటికి ఎక్స్పల్షన్ లేక, బయటికి తోసి వాటిని విసర్జించేటువంటి శక్తి శరీరంలో లేక, అపాన ప్రాణం అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది ప్రాణం యొక్క. అపాన ప్రాణం అంటే శరీరంలో స్వేదం, చెమట బయటికి పంపించడం, ముక్కులో, కళ్ళల్లో, చెవుల్లో, మలమూత్రములలో, ఈ చివరికి గోళ్ళు, జుట్టు కూడా శరీరంలోంచి మాలిన్యాలు బయటకు పంపించే ప్రయత్నమే. అపాన ప్రాణం క్షీణిస్తూ ఉంటుంది, అందుకని టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన దాంట్లో అపాన ప్రాణం ఉత్తేజం పొందుతుంది. ప్రణవోపాసన ధారాకాశంలో చూస్తూ చేయడం చేత కొన్ని నిమిషములు ఇలాగ రిపీటెడ్గా అలా ఉండడం చేత ఎంత చేస్తారో, ఎలా చేస్తారో ఏ రూల్ లేదు.
పడుకుని చేస్తారా, కూర్చుని చేస్తారా, వంకుని చేస్తారా, సోఫాలో పడుకుని చేస్తారా? ఏ రూల్ లేదు. ఏ రూల్ లేకుండా చేయవలసిన క్రియ మాత్రం చెప్తున్నాను. హృదయాకాశంలో ఒక శూన్యస్థానం, ఒక వెలుగు ఉంది ఇక్కడ. ఆ శూన్యస్థానం, దాన్ని ఒక మాట ధ్యానం చేస్తాం, ప్రణవ్ ఓం చేస్తే గాలి పీల్చుకుని. ఇదివరకు ప్రణవ్ నేను చెప్పాను, దాన్ని అని అంతసేపు చేయడానికి, అప్పుడు దాని కాలం ఆ టైం వేరే, ఆ క్రియ వేరు. ఇలా చేయడం చేత మీ శరీరంలో ఎక్కడి నుంచి ప్రాణం అన్ని రంగంలోకి వెడుతుందో అనేక క్రియాశీలకమైన ప్రాణములు ఉన్నాయి కదా, అపాన ప్రాణం, వ్యాన ప్రాణం, ఉదాన ప్రాణం, వేరే ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లైఫ్ ఫోర్స్ దట్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది సెంటర్. ఇది దిస్ ఇస్ ది స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ నుంచి అన్ని వైపులా ప్రయాణం చేస్తున్నాయి. ఇది ఇన్ని కార్యాలకి కేంద్రమైనటువంటి దాని ధ్యానం చేస్తే ఈ ప్రాణములన్నీ కూడా ఉత్తేజం పొందుతాయి. అపాన ప్రాణం ఉత్తేజం పొందుతారంటే భస్త్రిక చేయమని చెప్పకూడదు. దీన్ని చేస్తే అపాన ప్రాణం ఉత్తేజం పొందుతుంది. ఆ తర్వాత చెమటలు వస్తాయి, అన్నీ వస్తాయి. మలమూత్ర విసర్జన బాగా ఎక్కువైపోయి బాగుంటుంది. శరీరంలో టాక్సిన్స్ ఎక్కడా ఉండవు. దీనివల్ల అపాన ప్రాణం బాగా పనిచేయకపోవడం చేత ఇవన్నీ వస్తాయి. అపాన ప్రాణాన్ని ఫంక్షనల్గా ట్యాకిల్ చేసే బదులు ది సోర్స్ ఆఫ్ అపాన ప్రాణం ఈజ్ బీయింగ్ కాన్సన్ట్రేటెడ్ అపాన్. దానికి ఏం చేయక్కర్లేదు, ఒక భావన ఏం లేదు దానికి. అక్కడ మన కాన్షియస్నెస్ పెడితే అపాన ప్రాణం ఉత్తేజం పొందుతుంది. జ్ఞాన ప్రాణం, ఇవన్నీ అన్ని ప్రాణములు కూడా దాంట్లో పంచ ప్రాణాలను ఉన్నాయి. ముఖ్య ప్రాణం అనేది ఒక కేంద్రంలోనే ఉంటుంది, అది పనిచేయదు. మిగతా 4 ప్రాణాలు పనిచేస్తుంటాయి. ఈ అగ్ని ప్రాణం ఉంది, అహం వైశ్వానరో భూత్వ అని చెప్తున్నాడు. నేనే అగ్నిని అని చెప్తున్నాడు. అదేమిటి? అగ్ని శరీరంలో అన్నిటినీ కూడా ఆహారాన్ని దహిస్తుంది, పచనం చేస్తుంది, దాని సారం శరీరంతో వ్యాప్తి చేస్తుంది. అది కూడా జఠరాగ్ని బాగా లేదండి, జీర్ణకోశం సరిగా లేదు, జీర్ణకోశానికి మందులిస్తాం, ఆ కోశానికి మందులిస్తాం. ఆ అగ్నిని ప్రజ్వలింపజేస్తే ఆ కోశం బాగుంటుంది. ఆ అగ్నిని ప్రజ్వలించాలంటే జఠరాగ్ని చేయడానికి మళ్ళీ భస్త్రిక చేయవచ్చు. దాని బదులు ఈ కేంద్రాన్ని ధ్యానిస్తే జఠరాగ్ని బాగుపడుతుంది. అన్ని ప్రాణముల ఫంక్షన్స్ బాగుపడే మార్గం ఇది ఒకటే. ఈ విధంగా చేయడం ఒకటి. కొన్ని గడియలు ఈ విధంగా మనతో మనం ఉండడం. ఈ కాలంలో ప్రపంచంతో సంబంధం పూర్తిగా మనం మర్చిపోయి దూరం అవుతాం. మనం లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళతామంటే సృష్టికి అంతా వ్యాపించి ఉండేటటువంటిది గుణములు, రూపగుణాదులన్నీ కలిగిన దేవతలు, లక్షణములు, సుఖాలు దుఃఖాలకి అతీతంగా ఉండేవి కొన్ని లోకాలు. అన్నిటికీ ఏ లక్షణాలు ఉన్నాయో ఇవంతటా కూడా ఇవి దేని మీద ఆధారపడి ఉన్నాయో దాని మీదకి పెడతాం. ఈ లోకంలో దేవతలు, వాటికి ఉండే గుణములు, ఒక చోట సుఖం, ఒక సత్వగుణం, ఒక చోట రజోగుణం, ఒక తమోగుణం, ఒకటి నరకం, ఒకటి స్వర్గం, ఇవన్నీ దేనిని ఆధారం చేసుకుని ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలో ఉంటే ఆకాశం దేని మీద ఆధారపడి ఉంది? అట్టి తేజస్సు దగ్గరికి పెడతాం. అట్టి తేజస్సు హృదయంలో ఉంది. అన్నిటికీ ఆధారభూతమైనది అది, కానీ అదేదీ కాదు. ఇంకా వేదాంత శాస్త్రం దాని ఊరిగా వర్ణిస్తుంది. దాని మహత్వ చేతనే ఈ ప్రాణముల పని. ప్రాణశక్తికి కేంద్రాన్ని మనం చెబుతూ శూన్యస్థానం అంటున్నాం. ఇప్పుడు 2 చెప్పాను నేను. శూన్యస్థానం అంటే స్థానం శూన్యం, అక్కడ వస్తువు కానీ గుణం కానీ లేదు. శుద్ధ ప్రాణశక్తి అక్కడ నుంచి కిందకి చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి యథార్థంగా మూల వస్తువైన ప్రాణశక్తికి గుణం లేదు. దాంట్లోంచి బయటకు వెళ్ళిన 4 ఛానల్స్కే గుణాలు ఉన్నాయి. కాబట్టి గుణం లేనటువంటి ప్రాణశక్తి నిర్గుణమైనటువంటి ఒక తేజస్సుని ఆధారంగా ఉంది, అక్కడ బతుకుతుంది. అక్కడ దీపం ఆరిపోతేనే ప్రాణం పోతుంది, ఆ ప్రాణాలని విరమించుకుంటాయి. జీవాత్మ ఉండడానికి స్థానం లేక వెళ్ళిపోతుంది. ఈ జీవాత్మ ఆ శూన్యస్థానాన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూ తిరుగుతోంది. అక్కడ అతడే అంగుష్ట పురుషు అని యోగం చెబుతోంది. ఆ అంగుష్ట పురుషుడు దాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాడు. అతడి శరీర భావన అంతా కూడా అతడికి మూలాధారం, ఇక్కడ కింద దాకా వెళ్ళేటటువంటి దిగువ దాకా వెళ్ళిన మూలాధారం వరకు అతడికి ఉండే సంబంధం వల్ల దేహాత్మ భావన వస్తుంది అతనికి. అందుకని ఏం చేస్తున్నాడంటే, మూలాధారంలో ఉండేటువంటి గుండెలు నేను పైకి తీసుకెళ్ళవయ్యా ఈ చైతన్యాన్ని హృదయం దాకా తీసుకెడితే అంగుష్ట పురుషుడు దాన్ని తీసుకుంటాడు, దేహాత్మ భావన నశిస్తుంది. ఆ అంగుష్ట పురుషుడు పైకి పెడతాడో కిందకి పెడతాడో, ఏ చక్రాన్ని ఏది సాధిస్తాడో, ఏ లోకానికి వెళ్ళదలుచుకుంటే ఆ లోకానికి పెడతాడని ఇలాగ యోగశాస్త్రం చెప్తుంది.
మూల ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే ఈ అంగుష్ట పురుషుడు లోపల ఉండేటటువంటి శూన్యస్థానం బిందువు ఉంది, అది పరమాత్మ అని చెప్పాను. ఆ పరమాత్మ బిందువు ఈ హృదయాకాశంలో ఉండే శూన్యస్థానమే. దాన్ని ఆశ్రయించి అంగుష్ట పురుషుడు ఉన్నాడు. ఈ శూన్యస్థానం ఎంతో పెద్దది కాదు. నీ చిటికెన వేలు చివరి భాగం ఉందే, అంతే శూన్యమైన తేజస్సు. ఈ చిటికెన వేలు చివరి భాగం ఈ గోరులో సగం. దాన్ని ఆశ్రయించుకుని అంగుష్టపురుడు చుట్టూ ఉన్నాడు. వాడు దాన్ని చూడలేడు, బయట చూస్తాడు. వాడు దాన్ని చూసిన వాడేమో అందులో లయిస్తాడు. వాడి మోక్షం, వాడి అంగుష్టపురుడికి మోక్షం అంటే శరీరానికి మోక్షం ఉండదు కదా.